రియాక్టర్లలో ఎక్స్రే విండోస్ యొక్క తయారీకి ఉపయోగించేటువంటి మూలకం. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క నిర్మాణంకి దోహదం చేసేటువంటి మూలకంగా కూడా బెరీలియంను చెప్పుకోవచ్చు. అనేక మూలకాలు ఈ పరమాణువు యొక్క టేబుల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి బెరీలియం వివిధ పరమాణువులు లేదా వివిధ మూలకాల యొక్క సంశ్లేషణకు, వివిధ మూలకాల యొక్క సంగ్రహణకు దోహదం చేస్తుంది. వివిధ మూలకాల యొక్క సంగ్రహణకు దోహదం చేసే మూలకంగా బెరీలియంను చెప్పుకోవచ్చు. ఇది బెరీలియంకు సంబంధించినటువంటి అనువర్తనాలు. నెక్స్ట్ మూలకం అల్యూమినియం. భూమి యొక్క పొరల్లో అధిక మొత్తంలో లభించేటువంటి ఖనిజం సాగుదల సామర్థ్యాన్ని కలిగినటువంటి మూలకంగా కూడా చెప్పుకోవచ్చు. సాగుదల సామర్థ్యాన్ని కలిగినటువంటి మూలకం అల్యూమినియం. సాగుదల సామర్థ్యం కలిగినటువంటి మూలకం అల్యూమినియం. దీని యొక్క రంగు లైట్ బ్లూ లేత నీలి రంగులో ఉన్నటువంటి మూలకం. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏరియాస్ని కవర్ చేయాలో చూద్దాము. నెంబర్ 1 అమోనాల్ అమోనియం నైట్రేట్ మరియు అల్యూమినియంలతో ఏర్పడినటువంటి మిశ్రమ ధాతువు. అమోనియం నైట్రేట్ మరియు అల్యూమినియంలతో ఏర్పడినటువంటి మిశ్రమ ధాతువును అమోనాల్ అని అంటారు. దీన్ని ఎక్స్ప్లోజివ్స్లలో ఉపయోగిస్తారు. ఎక్స్ప్లోజివ్గా కూడా ఉపయోగించేటువంటిది. నెక్స్ట్ ఆలం. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ను ఆలంగా చెప్పవచ్చు. నెక్స్ట్ థెర్మి లేదా THERMI. థెర్మి అనగా 1:3 నిష్పత్తిలో అల్యూమినియం ఆక్సైడ్ మరియు Fe2O3ల యొక్క మిశ్రమ ధాతువును థెర్మి అని చెప్తారు. నెక్స్ట్ అల్యూమినియం యొక్క ధాతువులు క్రయోలైట్, బాక్సైట్. అల్యూమినియం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అల్యూమినియం యొక్క ధాతువు అల్యూమినియం భూమి పొరల్లో ఏ రూపంలో లభిస్తుంది? అల్యూమినియం సాధారణంగా భూమి యొక్క పొరల్లో లభించేటువంటి రూపాన్ని బాక్సైట్గా చెప్పవచ్చు. ఇది అల్యూమినియం. చూడండి, వెరీ ఇంపార్టెంట్. అల్యూమినియం సాగుదల సామర్థ్యాన్ని కలిగినటువంటి మూలకం. ఇది లేత బ్లూ రంగులో ఉండటం లేదా నీలి రంగులో ఉన్నటువంటి మూలకం. అమోనాల్ అనగా అమోనియం నైట్రేట్ మరియు అల్యూమినియంల యొక్క మిశ్రమాన్ని అమోనాల్ అని. ఆలం పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. థెర్మి అనగా అల్యూమినియం ఆక్సైడ్ మరియు Fe2O3ల యొక్క మిశ్రమ ధాతువుని థెర్మి అని. మరియు అల్యూమినియం యొక్క ధాతువును బాక్సైట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ అత్యంత విలువైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత విలువైనటువంటి మూలకం కార్బన్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇంతకుముందు అధ్యాయాల్లో మనం చర్చించుకునేటప్పుడు మనం ఒకసారి చెప్పుకున్నాం, ఆల్రెడీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కార్బన్ అత్యధిక కటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం. బాహ్య కర్పరంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే బంధక సామర్థ్యమైనటువంటి కెటనేషన్. బాహ్య కర్పరంలో స్వేచ్ఛగా సంచరించేటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే. ఎందుకంటే కార్బన్లో బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు 4 స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉంటాయమ్మ. ఎన్ని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉంటాయి? 4 స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కలిగినటువంటి మూలకం. సో అత్యధిక మొత్తంలో క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం. కార్బన్ తర్వాత అత్యధిక మొత్తంలో క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకంగా మనం సిలికాన్ను చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం గల మూలకం.
అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం గల మూలకం. ఈ అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకమైనటువంటి కార్బన్లో మనకు కనిపించేటువంటి, దీని తర్వాత అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం సిలికాన్. రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, దీని యొక్క రూపాంతరాలు, కార్బన్ యొక్క రూపాంతరాలు మనకి నేలబొగ్గు లేదా కార్బన్, నేలబొగ్గు లేదా కోల్, నేలబొగ్గు, డైమండ్ లేదా వజ్రం మరియు గ్రాఫైట్లలో కనిపిస్తుంది. నేలబొగ్గు కార్బన్ యొక్క రూపాంతరంగా చెప్పుకోవచ్చు. వజ్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూలకం కార్బన్, గ్రాఫైట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూలకం కూడా కార్బన్. సో ఈ మూడు మూలకాలలో కార్బన్ కలిగినటువంటి ఈ మూడు మూలకాలు, వీటి యొక్క ఒక్కొక్కటి కార్బన్ యొక్క రూపాంతరాలు. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనం చూస్తే గ్రాఫైట్ కార్బన్ యొక్క రూపాంతరం, తెల్లబొగ్గుగా పిలువబడేటువంటి వైట్ కోల్గా పిలువబడేటువంటి డైమండ్ వజ్రం. దీనికి సంబంధించినటువంటి 2-3 పాయింట్లు చూద్దాం. ఇది కార్బన్ యొక్క రూపాంతరం నెంబర్ 1. నెంబర్ 2, కార్బన్ యొక్క రూపాంతరమైనటువంటి వజ్రం, కార్బన్ యొక్క రూపాంతరమైనటువంటి వజ్రం సాధారణంగా అత్యధిక టోటల్ వజ్రం మెరవడానికి కారణమైనటువంటి సూత్రం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేదా సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం మెరవడానికి కారణమైనటువంటి సూత్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, రిపీటెడ్గా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నటువంటి సూత్రం సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం మెరవడానికి ప్రధానమైన సూత్రం 3వ పాయింట్. దీన్ని వైట్ కోల్ లేదా తెల్లబొగ్గుగా పిలువవచ్చు. వైట్ కోల్ లేదా తెల్లబొగ్గుగా పిలువబడేటువంటి మూలకాన్ని కార్బన్గా చెప్పుకోవచ్చు. వైట్ కోల్ లేదా తెల్లబొగ్గు. నెక్స్ట్, సో ఈ కార్బన్లో సాధారణంగా మనకు కనిపించేటువంటి వజ్రం అత్యల్ప వెరీ వెరీ ఇంపార్టెంట్, అత్యల్ప విద్యుత్ ప్రభావాన్ని లేదా విద్యుత్ ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యల్ప విద్యుత్ ప్రవాహాన్ని మరియు అత్యల్ప ఉష్ణ ప్రభావాన్ని, ఉష్ణాన్ని తన గుండా ప్రయాణింపజేసేటువంటి లీస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ డైమండ్. అత్యల్ప మొత్తంలో ఎలక్ట్రిసిటీని మరియు విద్యుత్తును, ఉష్ణాన్ని తన గుండా ప్రయాణింపజేసేటువంటి మూలకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సోడా వాటర్లో మనకు కనిపించేటువంటి రసాయనం సోడా వాటర్. మీరు సాధారణంగా వేసవి కాలంలో మీరు చూసేటువంటి సోడా వాటర్లో ఏ గ్యాస్ను లేదా ఏ వాయువును నింపడం జరుగుతుంది. సోడా వాటర్లో మనకు సాధారణంగా కనిపించేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. సోడా వాటర్లో మనకు కనిపించేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. కార్బోజన్ పేరులో ఉంది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరులోనే ఉంటుంది చూడండి, కార్బోజన్. ఎవరెవరు ఉండాలి? కార్బన్ మరియు ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ 10% కార్బన్ డైఆక్సైడ్ మరియు 90% ఆక్సిజన్. 10% కార్బన్ డైఆక్సైడ్ మరియు 90% ఆక్సిజన్ కలిగినటువంటి ఈ వాయువును కార్బోజన్ అని పిలుస్తారు. ఈ వాయువును సాధారణంగా కృత్రిమ శ్వాసలో ఉపయోగించేటువంటి వాయువు. కృత్రిమ శ్వాసలో ఉపయోగించే లేదా వినియోగించే వాయువును కార్బోజన్ అని చెప్పవచ్చు. కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ మరియు నత్రజనిల యొక్క మిశ్రమాన్ని, కార్బన్ డైఆక్సైడ్ మరియు నత్రజనిల యొక్క మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్గా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ మరియు నత్రజనిల యొక్క మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ గాను. నెక్స్ట్, కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ల యొక్క మిశ్రమాన్ని వాటర్ గ్యాస్గా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సాధారణంగా మనం తాగేటువంటి సోడాలో ఉన్నటువంటి రసాయనం కార్బన్ డైఆక్సైడ్
కార్బోజన్ అనగా 10% కార్బన్ డయాక్సైడ్ మరియు 90% ఆక్సిజన్ కలిగినటువంటి వాయువును కార్బోజన్ అని దీన్ని కృత్రిమ శ్వాసలో వినియోగిస్తారు. కార్బన్ డయాక్సైడ్ మరియు నత్రజనుల యొక్క మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అని, కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ల యొక్క మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అని, దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు మరియు పరిశ్రమల్లో ఇంధనంగా కూడా ఉపయోగించగలిగేటువంటి వాయువుగా వాటర్ గ్యాస్ని చెప్పుకోవచ్చు. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ యొక్క రూపాంతరాల్లో మనం చెప్పుకోబోయేటువంటి కార్బన్ ద్వారా వచ్చేటువంటి యొక్క పదార్థాల్లో కార్బన్ డయాక్సైడ్ భూమి యొక్క పొరల్లో భూతాపం వలన లేకపోతే భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి వాయువుగా కార్బన్ డయాక్సైడ్ చాలాసార్లు చెప్పుకోవడం జరుగుతుంది. హరిత గృహ ప్రభావంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ప్రభావాన్ని 58కి పైగా ఎక్కువ శాతానికి హరిత గృహ ప్రభావానికి కారణమైనటువంటి వాయువుని కార్బన్ డయాక్సైడ్. ఎందువలన వాతావరణంలో అంత మోతాదులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది, కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది, క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదలవుతున్నాయి. మరి ఎందుకు భూమి యొక్క ఉపరితలంలో మాత్రమే కార్బన్ డయాక్సైడ్ అలా నిక్షిప్తం చేయబడుతుంది? బికాస్ గాలి యొక్క సాంద్రత కన్నా 1.5 రెట్లు సాంద్రత కలిగి ఉన్నటువంటి వాయువు కార్బన్ డయాక్సైడ్. యు నోట్ దట్ పాయింట్. గాలి యొక్క సాంద్రత కన్నా 1.5 రెట్లు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. కాబట్టి భూమి యొక్క ఉపరితలం పైన మాత్రమే అలా విడుదలైనటువంటి పరిశ్రమల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పై పారగాల్లో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ అయినా దాని సాంద్రత ఎక్కువ కాబట్టి ఏమవుతుంది, కిందకు దిగటం జరుగుతుంది. ఓకే, కార్బన్ డయాక్సైడ్ యొక్క సాంద్రత దీంట్లో తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటండి, గాలి సాంద్రత కన్నా లేదా గాలి యొక్క సాంద్రత కన్నా కార్బన్ డయాక్సైడ్ యొక్క సాంద్రత 1.5 రెట్లు అధికంగా ఉంటుంది. 1.5 రెట్లు అధికంగా ఉంటుంది. నెక్స్ట్, హీమోగ్లోబిన్తో బంధక సామర్థ్యాన్ని మనం ఇంతకుముందు గత అధ్యాయంలో చెప్పుకున్నప్పుడు ప్రధానంగా 3 వాయువులు కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు ఆక్సిజన్ 3 వాయువుల్లో అత్యధిక బంధక సామర్థ్యాన్ని కలిగింది కార్బన్ మోనాక్సైడ్. తరువాత అత్యధిక బంధక సామర్థ్యాన్ని కలిగింది ఆక్సిజన్. హీమోగ్లోబిన్తో అత్యల్ప బంధక సామర్థ్యాన్ని కలిగినటువంటి వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్. మనకు లభించేటువంటి ప్రధానమైనటువంటి వాయువుల్లో లేదా కాలుష్య కారకాలను కలిగి చేసే వాయువుల్లో అత్యల్ప కాలుష్య ప్రభావాన్ని లేదా అత్యల్ప హీమోగ్లోబిన్తో అత్యల్ప బంధక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ అధిక మొత్తంలో దీని యొక్క గాఢత ఎంత మొత్తంలో దీని యొక్క గాఢత ఉంటుంది? వాతావరణంలోని దీని యొక్క సాంద్రత 0.03%. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతం 0.03%. ఇది నిర్హరితమైన లేదా రంగులేని వాయువు, ఎటువంటి రంగును చూపని వాయువు, కలర్లెస్ గ్యాస్. మరి రంగులేని వాయువు అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ ఎవరితో కలవటం జరుగుతుంది? రంగులేని వాయువు అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ నీటితో కలవటం ద్వారా సోడాను తయారు చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తూ వచ్చారనుకోండి, కార్బన్ డయాక్సైడ్ యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తూ వస్తే అది పొడి మంచు లేదా డ్రై ఐస్గా మారుతుంది. పొడి మంచు లేదా డ్రై ఐస్ ఈజ్ నథింగ్ బట్ సొలిడిఫైడ్ కార్బన్ డయాక్సైడ్. ఘన రూపంలోకి మారబడినటువంటి కార్బన్ డయాక్సైడ్ను పొడి మంచుగా పిలవవచ్చు. నెక్స్ట్, ఇది కార్బన్కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఆక్వా రీజియా